హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో ఉన్నాయండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీ పనులన్నీ కూడా సులువుగా సింపుల్గా చేసుకుని ఇంకా మీ టైంతో పాటు మనీ కూడా ఆదా చేసుకునే సింపుల్ టిప్స్ అనేవి ఈరోజు వీడియోలో ఉన్నాయండి. ఈ టిప్స్ అన్నీ కూడా లాస్ట్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీ కూడా ఆదా చేసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ టిప్ అండి, 2 వెల్లుల్లి రెబ్బల్ని పైపొట్టు తీసేసి ఇలా మన కల్లం దంచుకునేది చిన్నగా రోల్ ఉంటుంది కదండి, ఈ రోట్లో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కళ్ళుప్పు కూడా తీసుకొని ఈ 2 కూడా ఇలాగా ఈ రోట్లో కచ్చాపచ్చాగా దంచి తీసుకోవాలి. బాగా మెత్తగా దంచుకోవాల్సిన అవసరం ఏం లేదండి. తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనలో చాలామందికి కాళ్ళ ఆనలతో బాధపడుతూ ఉంటాం కదా. ఇలా మనం తయారు చేసుకున్నటువంటి వెల్లుల్లి ఇంకా ఈ ఉప్పు మిశ్రమం ఉంది కదండి, ఇది మనము రాత్రిపూట మనకు ఎక్కడైతే ఆనలు ఉన్నాయో కాళ్ళల్లో అది అక్కడ మిశ్రమాన్ని అప్లై చేసి ఒక క్లాత్ కట్టేసినట్లయితే మనకి వారం రోజుల్లో ఈ ఆనెలు అనేవి తగ్గిపోతాయి. ట్రై చేసి చూడండి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మన దోశపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఒక 4 రోజులకు సరిపడా రుబ్బి పెట్టుకుంటాం కదండి. అలా రుబ్బుకున్న తర్వాత లాస్ట్ రోజున మనకి ఈ పిండి అనేది ఎంతో కొంత ఇలాగా గిన్నెలో మిగిలిపోతూ ఉంటుంది కదా, అది మనం కడిగేసి పారబోస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ మిగిలిపోయిన పిండి ఉంది కదండి, దీంట్లో ఒక 4-5 గ్లాసులు నీళ్ళు పోసేసి తర్వాత నీళ్ళన్నీ కూడా ఈ పిండిలో కలిసేలాగా కలిపేసుకొని ఈ నీళ్లు మొక్కలకు పోసామనుకోండి, మొక్కలు అనేవి పచ్చగా పెరుగుతాయి. అంతేకాకుండా పూలు పూసే మొక్కలైతే పూలు బాగా పోస్తాయండి. ఈ నీళ్ళలో పప్పు ఇంకా బియ్యం మిశ్రమం ఉంది కదండి, దానివల్ల మొక్కలకి ఇవి మంచి ఎరువుగా పనిచేస్తుంది. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక చిన్న బౌల్ తీసుకోవాలి. దాంట్లో మనం ఏ కంపెనీ టూత్పేస్ట్ వాడతామో ఆ టూత్పేస్ట్ ఇలా కొద్దిగా వేసుకోవాలండి. నేను ఇక్కడ కోల్గేట్ టూత్పేస్ట్ వేసుకుంటున్నాను. తర్వాత దాంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. తర్వాత దాంట్లోనే మనకి వంట సోడా ఉంటుంది కదండి, అది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత ఇది నిమ్మరసం అండి. ఇలా నిమ్మకాయలు ఎక్కువగా దొరికినప్పుడు ఇలా బాటిల్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మనకి చాలా ఎక్కువ కాలం ఉంటుందని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి. ఆ నిమ్మరసం కూడా ఇలా 1 స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత అందులోనే కొబ్బరి నూనె ఉంటుంది కదండి, ఆ కొబ్బరి నూనె కూడా మనము ఒక 2-3 చుక్కలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనలో చాలామందికి పళ్ళు అనేవి పచ్చగా ఉంటాయి కదండి. మనము ఏ రకమైన టూత్పేస్ట్ వాడినా ఎంత ప్రయత్నం చేసినా ఒక్కొక్కసారి పళ్ళ మీద ఉన్నటువంటి గారు అనేది పోకుండా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా మనం తయారు చేసుకున్నటువంటి టూత్పేస్ట్ ఉంది కదండి, ఈ టూత్పేస్ట్ కనుక అప్లై చేసి పళ్ళు కనుక రుద్దుకున్నట్లయితే పళ్ళ మీద ఉండేటటువంటి గారు అనేది చాలా ఈజీగా పోతుందన్నమాట. అంతేకాకుండా ఇలా వారానికి 2 సార్లు కనుక ట్రై చేశారనుకోండి, మీకు మంచి ఎఫెక్ట్ అనేది కనిపిస్తుందండి. తర్వాత క్రమక్రమంగా పళ్ళ మీద ఉన్నటువంటి గారు అనేది పోవటం మీరే గమనిస్తారు. ఈ టిప్ అందరికీ బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక బౌల్ తీసుకోవాలండి. దాంట్లో బాగా కాసిన నీళ్ళు 1 గ్లాసు పోసుకున్నాను. తర్వాత దాంట్లో కర్పూరం ఉంటుంది కదండి, కర్పూరం 2 బిళ్ళలు ఇలా నలిపేసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది మనకి మంచి రూమ్ ఫ్రెషనర్గా పనిచేస్తుందండి. మనకి మంచి స్మెల్ అనేది బాగా వస్తుందన్నమాట. మనకి ఎక్కడైనా సరే హాల్లో కానీ లేదంటే మనకు నచ్చిన ప్లేస్లో ఎక్కడైనా సరే ఈ బౌల్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. మంచి రూమ్ ఫ్రెషనర్గా పనిచేయడమే కాకుండా బ్యాడ్ స్మెల్ని కూడా దూరం చేస్తుంది. టిప్ బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా ఒక బౌల్ తీసుకుని దాంట్లో మనకి వంట సోడా ఉంటుంది కదండి, వంటల్లో వాడే వంట సోడా 1 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. తర్వాత ఏదైనా మనకు నచ్చిన షాంపూ, మనం వాడే షాంపూ ఏదైనా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక ప్యాకెట్ షాంపూ వేసుకున్నాను. తర్వాత ఇందులోనే బాగా కాచినటువంటి నీళ్ళు ఉంటాయి కదండి, 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని ఇదంతా ఒకసారి కలిసేలాగా ఈ మిశ్రమం ఇలా తయారు చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనము బట్టలు వాష్ చేసినప్పుడు మనం ఏ లిక్విడ్ అయితే వాడతామో ఆ లిక్విడ్ని ఇలాగా వాషింగ్ మిషన్లో వేసి తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదండి ఈ షాంపూ ఇంకా ఈ వాటర్ని ఇలా వేసుకుని మనం బట్టలు కనుక వాష్ చేసినట్లయితే మనకి బట్టల్లో ఉండేటటువంటి మురికి ఇంకా పచ్చటి మరకలన్నీ కూడా పూర్తిగా పోతాయండి. ఇలా వాష్ చేసిన తర్వాత బట్టలన్నీ కూడా చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటాయండి. ఇలా మనం షాంపూ ఇంకా ఈ వాష్ చేయడం వల్ల మనకి బట్టలన్నీ చాలా ఫ్రెష్గా ఉండటమే కాకుండా ఎలాంటి కూర మరకలు కానీ జిడ్డు మరకలు కానీ మట్టి మరకలు కానీ ఏమీ లేకుండా పూర్తిగా వాష్ అయిపోతాయండి. ముఖ్యంగా పిల్లలు ఆడుకున్నప్పుడు బట్టలు అనేవి ఎక్కువగా మురికిగా ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి వాటర్తో వాష్ చేసినట్లయితే మనకి మురికి అనేది చాలా బాగా పోతుందండి. వాషింగ్ మిషన్లో కూడా మనకి బట్టలు అనేవి చాలా బాగా వాష్ అవుతాయి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనం అప్పుడప్పుడు ఇలా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ లిప్స్టిక్ వేసుకుంటూ ఉంటాం కదా, అలా లిప్స్టిక్ వేసుకున్న కొద్దిసేపటికే మనకి లిప్స్టిక్ అనేది ఇలా చిరిగిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనము లిప్స్టిక్ వేసుకున్న ప్రతిసారి కూడా చెరగకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, మనం ఏ టాల్కమ్ పౌడర్ వాడతామో ఫేస్కి ఆ టాల్కమ్ పౌడర్ ఇలా కొద్దిగా తీసుకొని
ఇలా పెదవుల మీద కొద్దిగా అప్లై చేసామనుకోండి మనకి లిప్స్టిక్ అనేది అస్సలు చెరగకుండా ఉంటుందండి. ముఖ్యంగా స్కూల్లో పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రాంలు అవుతూ ఉంటాయి కదండి, క్లాసికల్ డ్యాన్స్. అలాంటప్పుడు మనం ఎక్కువగా లిప్స్టిక్ వేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ చిన్న సింపుల్ టిప్ అనేది ట్రై చేశారనుకోండి లిప్స్టిక్ అనేది అస్సలు చెరగకుండా ఉంటుందండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనం ఒక్కొక్కసారి చింతపండు అనేది సంవత్సరానికి సరిపడా స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా, అలా కొంచెం ఎక్కువ మొత్తంలో చింతపండు తెచ్చి పెట్టుకున్నప్పుడు మనకు ఒక్కొక్కసారి చింతపండు అనేది చాలా త్వరగా పురుగు పట్టడం కానీ, లేదంటే నల్లగా మారిపోవటం ఉంటుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. ఎండుమిర్చి ఉంటాయి కదండి, ఎండుమిర్చి అనేవి ఇలాగా తుంచేసి మనము ముందుగా డబ్బాలో వేసుకుని, తర్వాత దాని మీద చింతపండు పెట్టి, మళ్ళీ మధ్య మధ్యలో ఇలాగ ఎండుమిర్చి తుంపి వేసుకుని, తర్వాత దాని మీద మళ్ళీ లేయర్ల వైజ్గా ఇలా చింతపండుని పెట్టి సర్దుకుని, తర్వాత మళ్ళీ లాస్ట్లో దాని మీద ఇలాగ మళ్ళీ ఎండుమిర్చిని ఇలా తుంపేసి వేసుకున్నాం అనుకోండి మనకి చింతపండు అనేది అస్సలు పురుగు పట్టకుండా ఉంటుంది. ఎండుమిర్చిలో ఉండేటటువంటి ఆ గింజలు ఉంటాయి కదండి, ఆ గింజల కాటికి మనకి పురుగు అనేది పట్టకుండా, అంతేకాకుండా రంగు మారకుండా ఉంటుందండి. అంతేకాకుండా మనము కళ్ళుప్పు మధ్య మధ్యలో వేసుకున్నా కూడా మనకి ఈ చింతపండు అనేది అస్సలు పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనకి అనుకోకుండా ఒక్కొక్కసారి ఇలాగ ఆయిల్ అనేది పడిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం ఆయిల్ అనేది క్లాత్తో తుడిచినా కానీ మనకి అక్కడక్కడ కూడా కొంచెం మచ్చల్లాగా మరకల్లాగా ఉండిపోతుంది కదా. ఇలా ఎక్కడైనా మనకి ఆయిల్ పడినప్పుడు ఇలా ఈజీగా ట్రై చేయండి. ఇక్కడ ఒక పేపర్ నాప్కిన్ తీసుకొని దాని మధ్యలో ఇలాగ స్పూన్ పెట్టానండి. ఇలా స్పూన్ పెట్టి తర్వాత దాని మీదకి ఇలా మెల్లమెల్లగా మనము ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం పేపర్ కనుక ఇలా జరుపుతూ ఉన్నామనుకోండి, ఆ పేపర్ మీదకి మనకి ఈజీగా ఇలా మొత్తం నూనె అంతా కూడా వచ్చేస్తుందండి. చూడండి, ఇక్కడ అసలు మరక అనేది ఏమీ లేకుండా ఇలా నూనె అనేది వచ్చేస్తుందండి. ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇలా మొత్తం ఆయిల్ అంతా కూడా ఇలా పేపర్ మీదకి వచ్చేస్తుంది. అసలు మనము తుడవాల్సిన అవసరం లేకుండా ఈజీగా పేపర్ అనేది ఆయిల్ని పీల్చుకుంటుందన్నమాట. ఈ టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక ప్లేట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు మనము రాళ్ళు ఉప్పుని తీసుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనము బాత్ సోప్స్ వాడతాం కదండి, ఆ బాత్ సోప్స్లో ఏదైనా మనకు నచ్చిన సోప్ ఏదైనా వాడుకోవచ్చు. ఇలా మనకి గ్రేటర్ ఉంటుంది కదా, దాని మీద ఈ సోప్ని ఇలాగా తురుముకోవాలి. ఇది ఒక 2-3 స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది ఈ సోప్ తురుము అనేది. తర్వాత ఇప్పుడు ప్లేట్లో పెట్టుకున్నటువంటి ఉప్పు ఉంది కదా, ఈ ఉప్పులో ఈ సోప్ తురుము అనేది ఇలా కలుపుకోవాలండి. ఈ ఉప్పు ఇంకా సోప్ తురుము అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఏదైనా ప్లాస్టిక్ బౌల్ తీసుకొని దాంట్లో మూత అన్నది తీసుకోవాలన్నమాట. దాంట్లో ఈ సోప్ తురుము అంతా కూడా ఇలా వేసుకోవాలి. తర్వాత ఈ మూత పెట్టేసి ఇప్పుడు పైన మూత మీద మనము చాకుని వేడి చేసి ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనలో చాలామంది ఇళ్లలో బొద్దింకల సమస్యతో బాధపడుతూ ఉంటాం కదండి. చాలా ప్రయత్నాలు చేసినా కానీ మనకి బొద్దింకలు అనేవి పోకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. రాత్రిపూట మనకి ఆహార పదార్థాల మీద తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అంతేకాకుండా అవి ఒకసారి వచ్చినాయంటే ఇంట్లో పోకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ సోపు ఇంకా మనకి ఉప్పు మిశ్రమం ఉంది కదా, ఇది కనుక మనం ఇలా కిచెన్లో పెట్టినట్లయితే మనకి బొద్దింకలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, పంచదారకి మనకు ఒక్కొక్కసారి చీమలు పడుతూ ఉంటాయి కదండి. ఇలా చీమలు పట్టకుండా ఉండాలంటే ఒక సింపుల్ చిట్కా ఉందండి మన దగ్గర. ఇలా వంటల్లో వాడే వెనిగర్ ఉంటుంది కదా, ఆ వెనిగర్ని ఇలాగా కొద్దిగా దూది మీదకి తీసుకొని, తర్వాత ఇప్పుడు ఆ వెనిగర్ని మనము డబ్బా చుట్టూ కూడా, అంటే మూతకి పైన ఉంటుంది కదా, మూత చుట్టూ కూడా అప్లై చేసేసి పెట్టామనుకోండి మనకి అస్సలు చీమలు అనేవి చేరకుండా ఉంటాయండి. అంతేకాకుండా ఇదే టిప్ని మనము డ్రై ఫ్రూట్స్ అంటే మనకి జీడిపప్పు, బాదం పప్పు అలాంటి వాటిని కూడా మనం డబ్బాల్లో పెట్టి స్టోర్ చేసుకున్నప్పుడు చీమలు పడతాయి కదండి. అలా పట్టకుండా ఉండాలంటే ఇలా మూత చుట్టూ కూడా ఇలా వెనిగర్ అప్లై చేసామనుకోండి మనకి చీమలు అనేవి అస్సలు పట్టకుండా, అంటే ఆ వెనిగర్ ఘాటుకి చీమలు అనేవి అస్సలు పట్టకుండా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, డోర్ మ్యాట్లు అనేవి బాగా మాసిపోయిన తర్వాత మనం 2-3 రోజులకు కానీ, లేదంటే మనం వారం రోజులకు కానీ ఉతుకుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు డోర్ మ్యాట్లు అనేవి బాగా మురికి పట్టిపోయినప్పుడు బాగా రుద్ది ఉతుకుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా సింపుల్గా మనము డోర్ మ్యాట్లను కనుక క్లీన్ చేసినట్లయితే వాటికి ఉండేటటువంటి మురికంతా చాలా ఈజీగా పోతుందండి. ముందుగా బకెట్లో సగం వరకు నీళ్లు కాచినవి తీసుకోవాలండి. తర్వాత దాంట్లో మనం ఏదైతే బట్టలు ఉతకడానికి పౌడర్ వాడతాం కదండి, ఆ పౌడర్ కూడా ఇలా గుప్పుడు వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే మనకు వంటల్లో వాడే వంట సోడా ఉంటుంది కదా, ఆ వంట సోడా కూడా కొద్దిగా వేసుకోవాలి. తర్వాత మన దగ్గర వంటల్లో వాడే వెనిగర్ ఉంటుంది కదండి, ఆ వెనిగర్ కూడా ఒక 2 మూతలు ఇలా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ డోర్ మ్యాట్లు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా మనము ఈ నీళ్ళల్లో ఇలా మనము తడిపాలండి. తడిపిన తర్వాత ఒక గంట పాటు అలాగే వదిలేయాలి. అలా వదిలిన తర్వాత ఇప్పుడు గంట తర్వాత ఇలాగా ఈ డోర్ మ్యాట్లని పైకి కిందకి ఇలాగ జాడించినట్లుగా చేసామనుకోండి మనకి ఆ డోర్ మ్యాట్లకు ఉండేటటువంటి మురికంతా కూడా ఇలా వాటర్లోకి వచ్చేస్తుందండి. చూడండి, వాటర్ అనేవి ఎంత మురిగ్గా మారినాయి మీరే చూస్తున్నారు కదా. ఇలా మనం అసలు అనేది బ్రష్ అనేది పెట్టకుండా, రుద్దకుండా ఈజీగా ఇలా సింపుల్గా డోర్ మ్యాట్లను క్లీన్ చేసుకోవచ్చండి.
బాగా మురికి పట్టి ఉన్నటువంటి డోర్ మ్యాట్లని మనము వేడి నీళ్ళతో ఉతికినట్లయితే మనకి చాలా ఈజీగా మురికి అనేది పోతుందండి. అంతేకాకుండా వెనిగర్ ఇంకా వంట సోడా అనేది మురికి పట్టి ఉన్నటువంటి డోర్ మ్యాట్లను క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి ఇక్కడ నీళ్ళు అనేవి ఎంత డస్టీగా ఉన్నాయి మీరే చూస్తున్నారు కదా. ఇలా ఈజీగా మనం అస్సలు కష్టపడకుండా డోర్ మ్యాట్లు అనేవి క్లీన్ చేసుకోవచ్చండి. తర్వాత మామూలుగా నీళ్ళతో జాడించిన తర్వాత మనం ఇలా ఎండలో ఆరబెట్టిన తర్వాత డోర్ మ్యాట్లు అనేవి ఎంత క్లీన్గా ఉన్నాయండి. ఇలా మనము కష్టపడకుండా ఈజీగా డోర్ మ్యాట్లను మనం ఉతుక్కోవచ్చండి. ఈ సింపుల్ టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇప్పుడు మామిడి పళ్ళు అనేవి చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి కదండి. ఈ మామిడి పళ్ళు అనేవి మనము ఎప్పుడైనా జర్నీలోకి లేదంటే ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్తూ ఉంటాం కదా. అలా తీసుకువెళ్ళినప్పుడు మన దగ్గర ఒక్కొక్కసారి చాక్ అనేది అందుబాటులో లేనప్పుడు ఇలా సింపుల్గా మామిడి పళ్ళని ఈజీగా పైతొక్క అనేది ఒలిచి పిల్లలకి ఇవ్వచ్చండి. మనం కూడా తినొచ్చు. చూడండి ఇక్కడ ఒక టూత్పిక్ తీసుకొని ఇలా మామిడి పండుకి 4 వైపులా కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కింద వైపుకి ఇలాగా కొంచెం ఘాట్లులాగా పెట్టాలండి. ఇలా నిలువుగా 4 వైపులా ఘాట్లు పెట్టిన తర్వాత ఇప్పుడు తొక్క అనేది మనము ఈజీగా ఓపెన్ చేయొచ్చు. ఒక దగ్గర ఇలా తొక్క పట్టుకుని మనము ఒలిచామనుకోండి మనకి ఈజీగా మామిడి పండు మీద తొక్క అనేది వచ్చేస్తుంది అన్నమాట. మన దగ్గర ఎలాగో టూత్పిక్ అనేది అందుబాటులోనే ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇలా ఈజీగా పైన ముచ్చికనే మనం ఇలా తీసేసి తర్వాత పైన ఉన్నటువంటి తొక్క అనేది మనం ఈజీగా ఇలా ఒలిస్తే వచ్చేస్తుందండి. మనకి ఎప్పుడైనా మామిడి పండు కానీ ఇలా ఏదైనా పైన ఉన్నటువంటి తొక్క ఉన్నటువంటి పండు ఏదైనా తీయాలనుకున్నప్పుడు ఇలాగా మనం ఈజీగా తీసేయచ్చండి. ఈ సింపుల్ టిప్ అనేది అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇలా లేయర్ వైజ్గా మనము అరటిపండు వలిచినంత త్వరగా ఈజీగా మనకి తొక్క అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇలా పండుని వలిచి పిల్లలకి ఇవ్వచ్చండి. వాళ్ళు ఈజీగా తినడానికి కూడా బాగుంటుంది. ఈ టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుందండి, ట్రై చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోలోని ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే పచ్చిమిర్చి ఎక్కువగా కారంగా ఉన్నప్పుడు మనము పచ్చిమిర్చి వంటల్లో వాడుతున్నప్పుడు కారం అనేది తగ్గించుకోవడానికి ఒక సింపుల్ చిట్కా ట్రై చేయండి. ఈ చిట్కా అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. పచ్చిమిర్చి చాలా వరకు కారంగా ఉందని కొంతమంది తినకుండా ఉంటారు కదా. అంతేకాకుండా చిన్నపిల్లలు కూడా ఎక్కువ ఘాటుగా ఉండే పచ్చిమిర్చి వేసినటువంటి కూరలు అనేవి తినలేకుండా ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలా సింపుల్గా ట్రై చేయండి. పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాం కదా, తర్వాత దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని తర్వాత ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పైన మనకి తేలుతాయి కదండి, ఈ ముక్కలన్నీ కూడా మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నప్పుడు మనకి పచ్చిమిర్చిలో ఉండేటటువంటి ఆ విత్తనాలన్నీ కూడా గింజలు కిందకు వచ్చేస్తాయండి. వాటర్లో ఇప్పుడు ఆ గింజలన్నీ కిందకు వచ్చేస్తాయి అన్నమాట. అందులోనే మనకి ఎక్కువగా కారం అనేది ఉంటుంది కాబట్టి ఆ గింజలు అనేవి ఇలా సెపరేట్ అయిపోతాయి. పైన పచ్చిమిర్చి అనేది మనం వాడుకుంటే అంత కారం ఏమీ ఉండదండి. ఇలా ఈసారి ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి ఘాటుగా ఉన్నప్పుడు ఆ ఘాటుని తగ్గించాలంటే ఇలా గింజలు తీసేసి వాడుకోండి. ఈ టిప్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చింతపండు అనేది మనం ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ మొత్తంలో కొనుక్కొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు అది ఒక్కొక్కసారి చాలా త్వరగా పురుగు పట్టిపోవడము నల్లబడిపోవడం అయిపోతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఒక సింపుల్ చిట్కా ఉందండి. అదేంటంటే చింతపండు నిల్వ చేసే డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బాలో ఎండుమిర్చి ఉంటాయి కదండి. ఆ ఎండుమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనము వేసామనుకోండి అప్పుడు మనకి చింతపండు అనేది అసలు పురుగు పట్టకుండా ఉంటుంది. చింతపండును కొంచెం ఎండకు ఆరనిచ్చిన తర్వాత ఇలా డబ్బాలో ముందుగా ఎండుమిర్చిని ఇలా తుంపి వేసుకుని తర్వాత దాని మీద ఇలా చింతపండు పెట్టుకొని మళ్ళీ ఎండుమిర్చిని మధ్య మధ్యలో వేసుకున్నట్లయితే మనకి చింతపండు అనేది పురుగు పట్టకుండా ఉంటుంది. అంతేకాకుండా మనము ఈ చింతపండులో రాళ్ళ ఉప్పును వేసినా కూడా మనకి చింతపండు పురుగు పట్టకుండా రంగు మారకుండా కూడా ఉంటుంది. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా ఇలా టీ వడ పోసుకునే టీ స్ట్రైనర్లు ఉంటాయి కదండి, ఇవనేది మనకి చాలా నల్లగా మారిపోతుంటాయి. మామూలుగా మనము వీటిని ఎంత గట్టిగా రుద్దినా కానీ అది టీ పొడి అనేది వాటికి గట్టిగా పట్టేసి ఉండటం వల్ల అది పోకుండా ఉంటుంది కదా. ఆ టీ పొడి అంతా కూడా సులువుగా క్లీన్ చేసుకునే టిప్ ఒకటి చెప్తానండి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలంటే టీ స్ట్రైనర్లు మునిగేలాగా పోసుకోవాలి. తర్వాత దాంట్లోనే మనకి వంట సోడా ఉంటుంది కదా, ఆ వంట సోడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత మనకి ఈ సర్ఫ్ ఉంటుంది కదా, ఆ సర్ఫ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత అందులోనే విమ్ లిక్విడ్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఈ గిన్నెను మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగనివ్వాలండి. ఇలా బాగా మరిగితే మనకి
మొత్తం జిడ్డంతా కూడా వచ్చేస్తుంది. తర్వాత ఈ వాటర్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఇలా ఒక బ్రష్ తీసుకొని ఇప్పుడు నీట్గా మనము ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటే ఇదంతా కూడా మనకి నల్లగా మనకి టీ పొడి అంతా కూడా కడుతుంది కదా, అదంతా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా క్లీన్ అయిపోతాయి. బాగా గట్టిగా రుద్దాల్సిన అవసరం కూడా ఏముండదండి. ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇలా నల్లగా వచ్చేస్తుంది. ఇలా వారానికి కానీ 10 రోజులు కానీ టీ స్ట్రైనర్లు అనేవి ఇలా క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతాయండి. మనకి అస్సలు నల్లదనం అనేది లేకుండా పూర్తిగా క్లీన్ అయిపోతాయి. తర్వాత మళ్ళీ మనము నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని మళ్ళీ తర్వాత డిష్ వాష్ లిక్విడ్ వేసుకొని మనం కనుక క్లీన్ చేసుకుంటే ఇవి కొత్తగా తళతళలాడుతూ తెల్లగా మెరుస్తూ ఉంటాయండి. చూడండి ఎంత బాగా క్లీన్ అయ్యాయో మీరే చూస్తున్నారు కదా. అక్కడక్కడ కొంచెం ఉన్నా కానీ తర్వాత నెక్స్ట్ ట్రిప్ క్లీన్ చేసుకున్నప్పుడు ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇంకా తర్వాత ట్రిప్ ఏంటంటే మనము కిచెన్లో కానీ లేదంటే బాత్రూంలో కానీ లేదంటే మనము వాష్ బేసిన్ల దగ్గర కూడా ట్యాప్లు అనేవి వాడగా మనకి వాటి మీద వాటర్ మార్క్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. ఎక్కువగా జిడ్డు కూడా పట్టేస్తూ ఉంటుంది, డస్ట్ కూడా పడుతుంది కదా. అలాంటప్పుడు ట్యాప్స్ అనేవి క్లీన్ చేసుకోవటం మనకి చాలా కష్టంగా ఉంటుంది. ఎంత క్లీన్ చేసినా కూడా మనకి ఒక్కొక్కసారి ఆ మురికి అనేది పోకుండా ఉంటుంది కదా. అలాంటప్పుడు సింపుల్గా మనము టూత్పేస్ట్తోనే క్లీన్ చేసుకోవచ్చండి. కొద్దిగా టూత్పేస్ట్ తీసుకుని ఇలా ట్యాప్లంతటికీ కూడా అప్లై చేసుకోవాలి. అది ఏ కంపెనీ టూత్పేస్ట్ వాడినా కూడా పర్వాలేదండి. తర్వాత ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేయాలండి. ఆ ట్యాప్స్ అన్నిటికీ ఇప్పుడు ఈ టూత్పేస్ట్ అనేది పట్టుకుని మనకి ఆ జిడ్డంతా పోవడానికి వీలుగా ఉంటుంది. తర్వాత ఇలా కొద్దిగా నీళ్లు చిలకరించుకుని మనము మెత్తటి పీస్ ఉంటుంది కదా ఈ స్క్రబ్బరు, దాంతో ఇలా రుద్దామనుకోండి మనకి ఈజీగా వాటి మీద ఉండేటటువంటి ఈ జిడ్డు మరకలు కానీ లేదంటే వాటర్ మార్క్స్ కానీ పూర్తిగా పోతాయండి. ఇలా మొత్తం అన్నీ కూడా మనం ట్యాప్స్ అనేవి అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనకి ట్యాప్స్ అనేవి కొత్త వాటిలాగా మెరుస్తాయి. మనకి టూత్పేస్ట్ అనేది జిడ్డుని ఇంకా మురికిని దూరం చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ పైన రుద్దగానే మనకి ట్యాప్స్ అనేవి చాలా కొత్త వాటిలాగా అయిపోతాయండి. ముఖ్యంగా మనకి వాష్రూమ్లో ఉండేటటువంటి ట్యాప్స్ అనేవి చాలా త్వరగా మనకి ఇలా తెల్లగా అయిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలా సింపుల్గా కనుక అప్పుడప్పుడు తోముకున్నట్లయితే మనకి ఈజీగా వాష్ అయిపోతాయండి. ఇలా రుద్దిన తర్వాత మనము మళ్ళీ మామూలుగా నీళ్ళతో కడిగి క్లీన్ చేసినట్టయితే మనకి ట్యాప్లు అనేవి చాలా కొత్త వాటిలాగా మెరుస్తాయండి. చూడండి ఇక్కడ నేను మామూలుగా నీళ్ళతో కడిగిన తర్వాత చూపిస్తున్నాను. ట్యాప్స్ అనేవి ఎంత కొత్త వాటిలాగా మెరుస్తున్నాయి మీరే చూస్తున్నారు కదా. మనము ట్యాప్లు అనేవి క్లీన్ చేసుకోవడానికి బయట మార్కెట్లో ఎక్కువగా కెమికల్స్ ఉన్నటువంటి క్లీనింగ్ లిక్విడ్స్ అనేవి కొని తెచ్చి వాడుతూ ఉంటాం కదా. అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా మనకి ఈ క్లీనింగ్ లిక్విడ్ అనేది లేకుండానే ఇలా ట్యాప్లు క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే పిన్నీసులు మనము ఎక్కువగా వాడుతూనే ఉంటాం కదండి. ముఖ్యంగా శారీ కట్టుకున్నప్పుడు కానీ లేదంటే మనకి డ్రెస్సులకు పెట్టుకోవడానికి ఎక్కువగా పిన్నీసులు అవసరం ఎక్కువగా ఉంటూనే ఉంటుంది కదా. అలాంటప్పుడు పిన్నీసులు అనేవి స్టోర్ చేసుకుంటే మనకి పిన్నీసులు తుప్పు పట్టిపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా పిన్నీసులు తుప్పు పట్టకుండా ఉండాలంటే ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. మనము ఏ బాక్స్లో అయితే మనము ఈ పిన్నీసులు స్టోర్ చేసుకుంటూ ఉంటామో దాంట్లో కొద్దిగా టాల్కమ్ పౌడర్ వేసి తర్వాత పిన్నీసులు వేసుకుని ఇలాగా ఈ టాల్కమ్ పౌడర్ అంతా కూడా ఈ పిన్నీసులకు పట్టేలాగా మనము పెట్టుకున్నామనుకోండి మనకి ఈ సేఫ్టీ పిన్స్ అనేవి మనకి ఎప్పటికీ కూడా తుప్పు పట్టకుండా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి వాటర్ క్యాన్స్కి వచ్చేటటువంటి మూతలు అనేవి మనం పారేస్తూ ఉంటాం కదండి. వీటితో కూడా మనకి చాలా ఉపయోగం ఉందండి. అదేంటి అంటే ఎక్కువగా మనకి ఐస్ కావాలనుకోండి అప్పుడు ఒక ప్లేట్లోకి ఇలాగా ఈ క్యాప్స్ అన్నీ తీసుకొని దీంట్లో మనం వాటర్ ఫిల్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా కూడా పోసుకున్న తర్వాత ఇదే ప్లేట్ని మనం తీసుకెళ్ళి డీప్ ఫ్రీజర్లో పెట్టినట్లయితే మనకి ఐస్ అనేది వీటిలో కడుతుందండి. ఐస్ అనేది మనకు ఉపయోగపడుతుంది. మనకి ఒక్కొక్కసారి ఎక్కువగా ఐస్ కావాలి అనుకున్నప్పుడు అంటే ఒక్కొక్కసారి మనకి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఐస్ ట్రేకి సరిపడా మనము ఐస్ను స్టోర్ చేసుకున్నా కూడా మనకి ఇంకా ఎక్కువగా అవసరం పడినప్పుడు ఇలా మనం ఐస్ని తయారు చేసుకోవచ్చు. వీటన్నిటిలో కూడా మనం ఇలా నీళ్ళని నింపి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఇలాగ ఐస్ ఫామ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం కావాల్సినట్లుగా వీటిని జ్యూసుల్లోకి ఇంకా మనం ఏటికైతే ఉపయోగించుకుంటామో వాటిల్లోకి వాడుకోవచ్చండి. చూడండి ఇక్కడ వీటిని ఒకదాన్ని తీసుకొని మనం ఇలాగా ఫేస్కి కూడా మనము ఇలా అంటే ఐస్ని ఫేస్కి రుద్దుకుంటూ ఉంటారు కదండి. ఐస్ వల్ల మనకి ఫేస్ అనేది కొంచెం షైనింగ్ అవుతుంది కదా. అలా ఇది ఒకదాన్ని పట్టుకొని మనము ఇలా చేతితో రుద్దుకున్నామనుకోండి మనకి ఈజీగా ఐస్ అనేది చేతికి అందుతుంది. కాబట్టి ఇలా కూడా మనము వాడుకోవచ్చండి. ఎప్పుడైనా సరే మీకు ఎక్కువ అవసరం పడినప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఈ టిప్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను.
ఇంతేనండి వాళ్ళ వీడియోలోని ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి. మరికొన్ని కొత్త ఐడియాలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.